హాయ్ అండి, వంటకు రెడీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా స్పైసీగా డాబా స్టైల్లో ఉండే వెల్లుల్లి కారంతో చేసే ఎగ్ ఫ్రై చేద్దాం. మనం రోజూ చేసుకునే ఎగ్ ఫ్రైలా కాకుండా ఇలా వెల్లుల్లి కారంతో ఎగ్ ఫ్రై చేసుకుంటే చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ ఫ్రైకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుడ్లు 4, ఉల్లిపాయలు 2, ఎండుమిర్చి 10, వెల్లుల్లిపాయలు 2, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూను, మిరియాల పౌడర్ 1 టీ స్పూను, కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు, నిమ్మకాయ 1. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం. దానికోసమని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా పేస్ట్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గుడ్లు ఉడకపెట్టుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనము ఘాట్లు పెట్టుకున్న గుడ్లు వేసి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేపి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తరువాత అందులో మనము కొద్దిగా కరివేపాకు వేసి తరువాత వెల్లుల్లి కారము, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఆఖరుగా గుడ్లు కూడా వేసి కొంచెం నీళ్లు పోసి బాగా మగ్గనివ్వాలి. ఇలా కొంచెం నీళ్లు పోయడం వలన మసాలా అంతా ఎగ్స్కి బాగా పడుతుంది. లో ఫ్లేమ్ మీద మెల్లగా మగ్గనివ్వండి. అంతేనండి, గుమగుమలాడే స్పైసీ ఎగ్ ఫ్రై రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.